ప్రిన్సిపల్ సార్ కి దొరికిండు తోనే వీడు క్లాస్ రూమ్ లో ప్రిన్సిపల్ దొరికిండు అనమాట. ఏమైందో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ నుంచి అడుగుదాం అనమాట వీళ్ళందరికీ. వీనికి ఎంతమంది లవర్స్ ఉన్నారో పేర్లు అడుగుదాం. వీనికి ఎంతమంది లవర్స్ ఉన్నారో, ఇద్దరికి ఎంతమంది లవర్స్ ఉన్నారో అందరూ అంతా అడుగుదాం. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దామా. సో బిడ్డే, నీకు ఏ క్లాస్ లో ఏ పిల్లలు ఉండే? 3 పిల్లలు ఉన్నాయన్నా. 3 పిల్లల్లో 8th క్లాస్ ఒక పరిచయం అయింది, ఒక 10th క్లాస్ లో, ఒక 7th క్లాస్ లో పరిచయం. ఏమైంది మరి? 7th క్లాస్ లవ్ చేస్తే పిల్ల చాటింగ్ మంచిగా చేసింది, మంచిగా లవ్ చేసిన 1 year లవ్. అయితే పిల్ల చాటింగ్ చేసింది, తర్వాత ఆ పిల్ల బ్రేక్ చెప్పింది. అయితే నేను చెప్పిన చేస్తున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు చేస్తలేమన్నా. అయితే ఆ పిల్ల ఏం చెప్పిందంటే నేను చేస్తలేను ఇంకోటి దొరికిందాక అన్నది. దెంగేమన్నది. నేను కూడా దెంగే అన్నా. నేను కూడా దెంగేసిన. వేరే పిల్ల ఏమన్నది? 8th క్లాస్ ఒక పిల్ల, అది కూడా చేసిన. ఒక నెల ఆ పిల్ల కూడా వేసి, ఆ పిల్ల వేస్తే ఆ పిల్ల ఏమన్నదంటే ఒక మా బావ అన్నాడు, ఆయనతో లవ్ చేస్తానని చెప్పింది. అయితే నేను చెప్పిన ఎందుకు నేను మంచిగా లేనా అని చెప్పిన. ఆ పిల్ల ఏం చెప్పిందంటే నేను చేస్తలేను ఇంకోటి ఉన్నాడు నాకు కావాలి, నువ్వు వద్దన్నది. మళ్ళా దెంగేమన్నది. ఆ పిల్ల కూడా దెంగేసింది. ఇప్పుడు చేస్తాం ప్రెజెంట్ గా. ఆ పిల్ల కూడా చేస్తున్నా అన్నది. ఆ పిల్ల కూడా దెంగేమన్నదా? లాస్ట్ పడ్డది మొత్తం. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైతే చాటింగ్ చేస్తలేవా? బుక్ అవడా? సరే, దొరికిండు మక్బరీ లెక్కలు బాగా దొరికిండు. పిల్ల కోసం చేయి కోసుకున్నా అనమాట. అడుగుదాం పూర్వానికి. చెప్పేటే ఎంతమంది నీకు లవర్స్? ముగ్గురా? ఏ క్లాస్ లో ఏ పిల్లలు మెయింటైన్ చేసినావు? ముగ్గురు డైరెక్ట్ 9th క్లాసా? పేర్లు చెప్పిజరా. శృతి, ఇంకా క్రేజ్ ఏముంటాయి పేరు మర్చిపోయినా కానీ మస్తు రోజులే. ఆ తర్వాత ఏముండే ఆమె పేరు మస్తు రోజులే ఏముండే. చెప్పు. క్రేజీ. ఇద్దరు క్రేజీనా? ఇంకా పిల్ల ఉండే కానీ వచ్చిందో అని. సరే, నువ్వు ఇప్పుడు ఏ పిల్ల కోసం ఈ చేయి కోసుకున్నావు అనమాట? ముగ్గురు కోసం చేయి కోసుకున్నావు. ఇప్పుడు ముగ్గురు వీళ్ళ దెంగేమన్నదా? అయితే ఎందుకు అట్లా ఎక్కువ ప్రేమ అయింది మన అయిందా? అంతేనా? ప్రిన్సిపల్కి ఎందుకు దొరికావు మరి? ఎవరో చెప్పేసిర్రు మా క్లాస్. మరి ముద్దు పెడితే దొరకవా? అబ్బే సీసీ కెమెరాలు ఉండగా. ఉండే. సరే, నీది పోని ఈ బైక్ అడుగుదాం అనమాట. చెప్పేటే ఎంతమంది లవర్స్ ఉన్నారు? ముగ్గురా? వీనికి ముగ్గురు నీకు ముగ్గురా? పేర్లు చెప్పు జరా. సింధు. అచ్చా, సింధుతో స్టార్ట్ చేద్దాం అనమాట. సింధు ఏమన్నది? సింధు ఇప్పుడు చేస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ లవ్ ఏది? సింధుగా? మిగతా 2 ఏమన్నాయి? మిగతా ఏమన్నా స్టోరీ ఏమన్నా ఉందా? లేకపోతే యూకేజీలో ఎవరికి ఏం చేయలేదా? యూకేజీ ఎల్కేజీ 8th నుంచి డైరెక్ట్ స్టార్టా? ఏమన్నా గాంజా పింజా ఏమన్నా కొడతావు? ఒకటా చేయలే. చెప్పేటే నీది యూకేజీ నుంచి స్టార్ట్ చేసినావు నువ్వు లవ్ అనేది. ఏ పిల్ల చెప్పు జరా పేరు? పల్లవి. ఇంకా శృతి. ఎల్కేజీ నుంచే స్టార్టా? అప్పటి నుంచే ప్రేమనా? ఇప్పుడు ఉందా మరి ఆమె? ఉందా? చాటింగ్ చేసావా డైలీ? ఏమన్నా మళ్ళీ బయటికి అప్పుడప్పుడు పోతాం? అంతేనా? ఆపిదమ్మా ఈ కాడ నుంచి నీ కాడ. ఈ బాయ్ మక్బరీ లెక్కలు బాయ్ పెట్టే పిల్ల కోసం చేసుకున్నాను అనమాట. వీడు పిల్ల కోసం చేసుకుండా పెట్టే ముగ్గురు దింగేసిన అంటే వీళ్ళందరికీ ఒకటే అమ్మాయి చాటింగ్ చేసింది అనమాట. క్రేజీ కదా? నీ క్రేజీ చిన్న ఫస్ట్ క్రేజీ ఏం చెప్పలే కదా నువ్వు? క్రేజీ నీది క్రేజీ కదా? నీది ఉండే క్రేజీ అని ఒక మమ్మీ. అంతే కదా బాయ్? అంతేనా? అంతేనా? పిల్లల జోలి వద్దు, మనకు లవర్ వద్దు, మొడ్డ ఏం వద్దు, కాయపల్లి తిరిగిడే అన్నీ ఎవరిదో ఒకటే ఆగమట్టి సార్. ఇంత స్టోరీ తెలుసుకున్నాం అనమాట. లవ్ స్టోరీలో ఈయన ముగ్గురు తెంగించారంట. ఇది ఇద్దరికి తెంగేసారా? నేను ఉందా? 1 పిల్ల ఉంది. నీ పిల్ల ఉందా? తెంగేసిన సింధు ఉంది కదా, చాటింగ్ చేస్తున్నావు కదా. సో క్రేజీ ఏంటంటే ఈ బాయ్ దొరికిండు. ఏమన్నా అన్నారా? ఏమనలేరు. పేరెంట్స్ ఫోన్ చేసిరు, పేరెంట్స్ ఇంట్లో దెంగిరా. అంతేనా? పిల్లకి ఏమన్నా నోకే పెట్టిరా? ఆ పిల్లకి ఏమన్నా అన్నారా? ఏమనలేనా? మక్బరీ లెక్కలు చేసినేమో. అంతేనా? రుబాబ్స్ పోతే ఎవరేమన్నారు బాయ్? ముద్దు పెట్టి నీకోతే గట్లే ఉంటది. ఈ నుంచి ఆపేద్దామా? ఇంకా ఏమైనా చెప్దామా? సరేనా?